అందరికీ నమస్కారం. నా పేరు రవిప్రకాష్. నివేదిత డిగ్రీ కాలేజీలో గత 10 సంవత్సరాలుగా చరిత్ర సబ్జెక్టుని బోధిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోే టాపిక్ బాబర్. భారతదేశంలో ముఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా బాబర్ గురించి మనం చెప్పుకోబోతున్నాము. అంతేకాకుండా బాబర్ ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప తండ్రో ఆ విషయాన్ని కూడా మన క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎక్కడో ఫర్గానా ప్రాంతానికి చెందినటువంటి వాడు. అక్కడి నుంచి వచ్చి మెల్లమెల్లగా సామర్కండ్ ప్రాంతాన్ని కోల్పోవడము, తర్వాత రాజ్యభ్రష్టుడై అడవుల్లో తిరగడము, దాని తర్వాత కాబూల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడము, దాని తర్వాత ఆ రోజుల్లో భారతదేశాన్ని పాలించేటటువంటి చివరి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని 1520 సంవత్సరము ఏప్రిల్ 21వ తారీఖున మొదటి పానిపట్ యుద్ధంలో ఓడించడము, తద్వారా భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడము మనకందరికీ విదితమే. అయితే ఒక సామాన్య సైనికుడిగా మొదలుపెట్టి ఢిల్లీ భారతదేశాన్ని పరిపాలించేటటువంటి గొప్ప చక్రవర్తి స్థాయికి బాబర్ ఎదగడం అన్నది అతని శౌర్య ధైర్య పరాక్రమాలకు నిదర్శనం. వాస్తవానికి బాబరు రక్తంలోనే గొప్ప శౌర్య ధైర్య పరాక్రమాలు ఉన్నాయి. బాబరు తల్లి కుతులన్ నిగార్ ఖాన్, ఈమె మంగోల్ వంశానికి చెందినది. బాబరు తండ్రి ఉమర్ షేక్ మిర్జా, ఇతడు తైమూర్ వంశానికి చెందినవాడు. మనం చారిత్రాత్మకంగా గమనించినట్లయితే, తెలుసుకున్నట్లయితే చెంగీజ్ ఖాన్ చైనా తర్వాత ఆ గోబి ఎడారి పరిసర ప్రాంతాల్లో నరరూప రాక్షసుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు చెంగీజ్ ఖాన్. తర్వాత తైమూర్ కూడా అటువంటి వాడే. సో ఇద్దరు మహా ఉపద్రవకారుల రక్తము బాబరు శరీరంలో ప్రవహించడం వలన బాబరు కూడా గొప్ప వీరుడుగా శౌర్య ధైర్య పరాక్రమాలు గలవాడుగా తయారయ్యాడు బాబరు. వాస్తవానికి బాబరు తనకు వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యము ఫర్గానా, కానీ తాను ఎక్కువగా ఇష్టపడ్డ ప్రాంతము సామర్కండ్ ప్రాంతం. ఎందుకంటే సారవంతంగా ఉంటుంది, ఖనిజాలు బాగా దొరుకుతాయనే ఉద్దేశంతో బాబరు సామర్కండ్ ప్రాంతాన్ని ఎంతో ఇష్టపడ్డాడు. ఫర్గానాకి రాజుగా ఉంటూ, ఫర్గానా పాలకుడుగా ఉంటూ సామర్కండ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి 2-3 సార్లు ప్రయత్నం చేసినాడు. తన సొంత వాళ్ళే బాబరుకు సహకరించకపోవడం వలన చివరికి బాబరు ఫర్గానాని కోల్పోయినాడు, సామర్కండ్ ప్రాంతాన్ని కోల్పోయినాడు. రాజ్యభ్రష్టుడై అడవుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒక క్రమంలో ఆకలైనప్పుడు, దాహమైనప్పుడు అక్కడ నీళ్లు లేవు, తిండి లేదు. బతకాలి కాబట్టి తను బాబరు బురద తిన్నాడు, చెట్ల ఆకులతో ఆకలి తీర్చుకున్నాడు. ఈ రకంగా బాబరు ఎంతో క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తనపై తనకు నమ్మకాన్ని కోల్పోలేదు బాబరు. కారణం అతడి యొక్క రక్తంలోనే పట్టుదల ఉందన్నమాట. ఏనాటికైనా నేను గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పేసి బాబరుకు నమ్మకం ఉండేది. కాబట్టి తనపై తన గల నమ్మకమే బాబర్ని గొప్ప విజేతగా నిలబెట్టింది. భారతదేశంలో ముఘల్ సామ్రాజ్య స్థాపకునిగా బాబర్ని నిలబెట్టింది అతని యొక్క పట్టుదల. కాబట్టి మీరు కూడా ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు ఎగ్జామ్స్లో కానీ ఫ్యూచర్లో సెటిల్ అయ్యే విషయంలో కానీ మీపై మీరు నమ్మకాన్ని కోల్పోకూడదు అన్నమాట. ఆ విషయాన్ని మనము బాబర్ను చూసి నేర్చుకోవాలి. తర్వాత బాబర్ కొంత సైన్యం సమకూర్చుకొని కాబూల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. దాని తర్వాత బాబర్ కాబూల్లో ఉన్నప్పుడే భారతదేశాన్ని పాలించినటువంటి చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి, ఇతడు స్త్రీలోలుడు, బలహీనుడు. కాబట్టి చాలాసార్లు ఇబ్రహీం లోడిని హెచ్చరించినాడు దౌలత్ ఖాన్ లోడి. వాస్తవానికి వీళ్ళిద్దరు బ్రదర్స్, ఇబ్రహీం లోడి, దౌలత్ ఖాన్ లోడి బ్రదర్స్ అవుతారు. అయితే ఇబ్రహీం లోడిని చాలాసార్లు విమర్శించినాడు, హెచ్చరించినాడు దౌలత్ ఖాన్ లోడి. వినకపోవడం వల్ల చివరికి
దౌలత్ ఖాన్ లోడి బాబర్ని భారతదేశంపై దండెత్తవలసిందిగా ఆహ్వానించినాడు దౌలత్ ఖాన్ లోడి. ఈ రకంగా దౌలత్ ఖాన్ లోడి భారతదేశ చరిత్రలో రెండవ దేశద్రోహిగా మిగిలిపోయినాడు. మొదటి దేశద్రోహి అంబి అలెగ్జాండర్ని భారతదేశంపై దండెత్తవలసిందిగా ఆహ్వానించినటువంటి వ్యక్తి ఎవరంటే అంబి, పురుషోత్తమునికి వ్యతిరేకంగా. సో ఇక్కడ మనము ఇబ్రహీం లోడీకి వ్యతిరేకంగా అతని సోదరుడైనటువంటి దౌలత్ ఖాన్ లోడీని బాబర్ని భారత్పై దండెత్తి రావాల్సిందిగా ఆహ్వానించినాడు. వాస్తవానికి బాబర్కు భారతదేశంపై దండెత్తి ఆలోచన ఏ కోశాన కూడా లేదంట. కానీ దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానం మేరకు మాత్రమే బాబర్ భారతదేశంపైకి దండయాత్ర చేసినాడు. ఆ రోజుల్లో భారతదేశ చక్రవర్తి చివరి ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి, అతనికి లక్ష సైన్యం ఉంది. కానీ బాబర్ కేవలము 12,000 సైనిక దళంతో ఇబ్రహీం లోడిపై దాడి చేసినాడు. ఈ రకంగా ఇబ్రహీం లోడికి బాబర్కి మధ్య జరిగిన యుద్ధమే మొదటి పానిపట్టు యుద్ధము. 1526 ఏప్రిల్ 21న ఇబ్రహీం లోడి సైన్యాలు, బాబర్ సైన్యాలు, ఇరు సైన్యాలు కూడా విశాలమైనటువంటి పానిపట్టు మైదానంలో మోహరించినాయి. యుద్ధము ఉదయం 9 గంటలకు ప్రారంభమైందంట. 12 గంటల వరకు యుద్ధము క్లోజ్ అయిపోయింది. 3 గంటల్లోనే బాబరు తన 12,000 సైనిక బలగంతో లక్ష సైన్యం ఉన్నటువంటి ఇబ్రహీం లోడి సైన్యాన్ని ఓడించినాడు. ఇబ్రహీం లోడి తీవ్రంగా గాయపడ్డ తర్వాత చనిపోయాడు. ఈ రకంగా భారత గడ్డపై బాబరు విజయకేతనం ఎగురవేసి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినాడు. ఢిల్లీ, ఆగ్రాలను ఆక్రమించుకున్నటువంటి బాబరు భారతదేశంలోనే చిరస్థాయిగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనుకున్నాడు. ఈ రకంగా మొదటి పానిపట్టు యుద్ధంలో బాబరు ఘన విజయం సాధించినాడు. నెక్స్ట్ టార్గెట్ అయితే ఈ క్రమంలో బాబరుకి ఆనాటి రాజపుత్ర రాజు రాణా సంగ్రామ సింహుడు కూడా సహకరించాడని ఒక స్టోరీ ఉందన్నమాట. ఎందుకంటే రాణా సంగ్రామ సింహుని ఆలోచన ఏంటంటే బాబరుకు సహకరించి ఇబ్రహీం లోడిని ఓడిస్తే బాబరు భారతదేశంలో ఉండడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. కాబట్టి భారతదేశానికి నేనే పాలకుని కావచ్చన్న ఉద్దేశంతో రాణా సంగ్రామ సింహుడు కూడా బాబర్కి సహకరించాడంట. కానీ మొదటి పానిపట్టు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబరు పూర్తిగా తన దృష్టిని భారతదేశంపైనే కేంద్రీకరించాడు. భారతదేశాన్ని పరిపాలించాలనుకున్నాడు బాబరు, కాబట్టి దండయాత్రలు ప్రారంభించినాడు. ఈ రకంగా 1527లో బాబర్కి రాణా సంగ్రామ సింహుని మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే కాన్వాయ్ యుద్ధం. ఈ యుద్ధంలో రాణా సంగ్రామ సింహుడి యొక్క సైన్యము 8 లక్షలు. కానీ బాబర్ సైన్యం చాలా తక్కువ సంఖ్యలో ఉంది. ఇరు సైన్యాలు మోహరించిన యుద్ధ రంగంలో కాన్వాయ్ ప్రదేశంలో సముద్రంలాగా కనబడతా ఉంది రాణా సంగ్రామ సింహుని యొక్క సైన్యం. తక్కువ సైన్యంలో బాబరు అతన్ని ఎదుర్కొనబోతున్నాడు. ఈ క్రమంలో ఒక సముద్రం లాంటి సైన్యాన్ని చూసినటువంటి యొక్క బాబరు సైనికులు అధైర్యపడ్డారు, భయపడిపోయారు. ఈ క్రమంలోనే బాబరు తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ చెప్పినటువంటి మాటలు, భారతదేశంపై మనము జిహాద్ ప్రకటిస్తున్నామని చెప్పాడు. అంతేకాకుండా తానే స్వయంగా యుద్ధ భూమిలో ప్రమాణం చేశాడు. యుద్ధంలో మనం విజయం సాధించేంత వరకు నేను స్వయంగా మద్యాన్ని గాని, మగువను గాని, మాంసాన్ని గాని ముట్టను అని చెప్పేసి యుద్ధ భూమిలో ప్రమాణం చేశాడు బాబరు. ఈ క్రమంలో ఇక రెచ్చిపోయింది బాబర్ సైన్యం అంతా. 8 లక్షల సైన్యం ఉన్నటువంటి రాణా సంగ్రామ సింహుని సైన్యం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. కారణము బాబర్ దగ్గర ఉన్నటువంటి బలమైన సైనిక బలగం ఏంటంటే అతని యొక్క ఫిరంగి దళమే. ఈ రకంగా బాబర్ గొప్ప థ్రెట్గా ఉన్నటువంటి రాణా సంగ్రామ సింహుడు కూడా యుద్ధంలో కుదేలైపోయాడు, ఓడిపోయాడు. ఎప్పుడైతే రాజపుత్రులపై బాబర్ విజయం సాధించినాడో ఆ కాన్వాయ్ యుద్ధంలో బాబర్ సాధించిన విజయము అతనికి నమ్మశక్యంగా అనిపించలేదంట. కారణం రాజపుత్రులతో పెట్టుకుంటే ఎవడు కూడా మిగలడు. అందుకోసమే కాన్వాయ్ యుద్ధంలో బాబర్ విజయం సాధించిన తరువాత
ఆ యుద్ధం తర్వాత బాబరు పొందినటువంటి అనుభూతి అనిర్వచనీయమైనది. అందుకోసం యుద్ధానంతరం యుద్ధ భూమిలోనే మోకాళ్ళ పైన ఉండి పడమట వైపు తిరిగి బాబరు అల్లాహ్కి కృతజ్ఞతలు చెప్పాడంట, కన్నీళ్లు కార్చాడంట బాబరు యుద్ధ భూమిలోనే. ఈ రకంగా రాణా సంగ్రామ సింగ్ను ఓడించిన తరువాత భారతదేశంలో మొఘల్ వంశ పునాదులు బలమైనాయి. ఇక బాబర్ని కదిలించే శక్తి భారతదేశంలో లేకుండా పోయింది. అంతేకాకుండా ఇక్కడ బాబర్ యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాన్వాయ్ యుద్ధంలో ఓడిపోయినటువంటి రాజపుత్ర సైనిక వీరులని బాబర్ అనుకుంటే వాళ్ళని ఏం చేయవచ్చు అని అంటే బానిసలుగా మార్చవచ్చు. కానీ యుద్ధంలో యుద్ధ ఖైదీలుగా దొరికినటువంటి రాజపుత్ర వీరులని బాబరు వదిలేశాడు. మీ ఇష్టం ఉంటే నా సైన్యంలో చేరవచ్చు, లేదంటే తిరిగి మీ సొంత ప్రాంతానికి వెళ్ళవచ్చు అని వారికి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా రాజపుత్ర వీరులు బాబర్ యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎంతగానో మెచ్చుకున్నారు. బాబరు చూపినటువంటి ఈ ఔన్నత్యమే భవిష్యత్తులో అతడి మనవడు అక్బర్ కాలంలో పనికొచ్చింది. హుమాయూను షేర్షా చేతిలో ఓడిపోయి దేశం దాటి పర్షియా దేశానికి పారిపోయినప్పుడు రాజపుత్ర వీరులే అక్బర్ని పెంచి పోషించినారు, కాపాడినారు. దీని తర్వాత బాబర్ చేసిన మరొక యుద్ధం చందేరు యుద్ధం. ఈ చందేరు యుద్ధము 1528లో జరిగింది. ఈ చందేరు యుద్ధంలో బాబరు మేదిని రాయ్ అనేటటువంటి మరొక వీరుణ్ణి ఓడించడం జరిగింది. ఈ యుద్ధం తర్వాత భారతదేశంలో బాబరు చివరిగా చేసినటువంటి యుద్ధము గోగ్రా యుద్ధం. ఈ గోగ్రా యుద్ధంలో బాబరు లోడి వంశ చివరి రాజకుమారులని అలాగే మిగిలినటువంటి ఆఫ్ఘాన్స్ ని గోగ్రా యుద్ధంలో 1529లో బాబరు ఓడించడం జరిగింది. ఇక బాబరు మరణం ప్రపంచ చరిత్రలో అతి తక్కువ మంది గొప్ప తండ్రులలో బాబరు ఒకడు. ఎంత గొప్ప తండ్రి అంటే తన పెద్ద కొడుకు హుమాయూన్ కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడంట బాబర్. బాబర్కు ఉన్నటువంటి 4 కుమారులలో పెద్ద కొడుకు హుమాయూన్. హుమాయూన్ అంటే అర్థము అదృష్టవంతుడు అని. కానీ ఆ హుమాయూన్ జీవితంలో ఎక్కడ అదృష్టం అనేది కలిసి రాలేదు. చివరికి తన తండ్రికి కూడా వీడు కలిసి రాలేదు హుమాయూన్. వాస్తవంగా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము హుమాయూన్కి ఒక వింత జబ్బు ఉండేదంట, రక్తవేది వాంతి వచ్చే వ్యాధి ఉండేదంట చిన్నప్పటి నుంచే. అయితే హుమాయూన్ అంటే బాబర్కి చాలా చాలా ఇష్టం, పెద్ద కొడుకు కదా, ఆ మాత్రం ఉంటుంది అన్నమాట. అయితే 1530లో హుమాయూన్ సడన్ గా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతాడంట. ఇక బతకడాన్ని అనుకున్నారు చాలా మంది. అప్పుడు బాబర్కి దైవభక్తి చాలా ఎక్కువ. మనం ముందే చెప్పుకున్నాము, కాన్వాయ్ యుద్ధంలో విజయం సాధించగానే బాబరు ఆ యుద్ధ రంగంలోనే మోకాళ్ళ మీద కూర్చొని అల్లాహ్కి ఏం చెప్పాడు, థ్యాంక్స్ చెప్పడం జరిగింది. కాబట్టి దైవభక్తి ఎక్కువ కాబట్టి దేవుని మీద నమ్మకంతో బాబర్ ఏం చేసినాడంటే తన కొడుకు హుమాయూన్ని తీసుకొని మేడ మీద పైగదికి వెళ్ళాడంట. అప్పటికి వాడు రక్తమైంది ఒళ్ళంతా. అటువంటి టైంలో హుమాయూన్ని తీసుకొని మేడగది పైకి వెళ్ళి తన కొడుకుని కింద పడుకోబెట్టాడంట. బాబరు పడమటి వైపు తిరిగి మోకాళ్ళ మీద కూర్చొని అల్లాహ్కు ఈ విధంగా ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంట, నాకు నా కుమారుడు హుమాయూన్ అంటే చాలా ఇష్టం, కాబట్టి నా కుమారుడు లేకపోతే నేను బతకలేను, పైగా నా వారసుడు నా పెద్ద కొడుకు, కాబట్టి నా కుమారుడు ఏ విధంగా బతకాలి, నా ప్రాణం తీసుకొని నా కుమారుడు బతికించవా అని అల్లాహ్ని వేడుకున్నాడంట బాబర్. ఒక 2-3 గంటల తర్వాత బహుశా ఆ బాబర్ యొక్క ప్రార్థన అల్లాహ్ విన్నాడేమో. మెల్లమెల్లగా రోగం చేత బాధపడుతున్నటువంటి ఈ హుమాయూన్ మెల్లమెల్లగా కోలుకుంటున్నాడంట.
ఆరోగ్యంగా ఉన్నటువంటి బాబరు మెల్లమెల్లగా కృషించుకోవడం ప్రారంభించాడు. కొద్దిసేపటికి హుమాయూన్ లేచి నిలబడ్డాడు, కూర్చున్నాడు. బాబరు కింద పడిపోయాడు. అంటే తన కుమారుడి రోగాన్ని తాను స్వీకరించి తన కుమారుడికి నూతన జన్మని ప్రసాదించినట్లయింది బాబర్. ప్రపంచంలో ఇంత గొప్ప తండ్రులు కూడా ఉంటారా అని మనము ఆశ్చర్యపడాల్సిన సందర్భం కొన్నిసార్లు వస్తూ ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా అక్బరు ఒక గొప్ప సైనికుడిగా, ఒక భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా, అంతకు మించి చనిపోతున్నటువంటి తన కుమారుడికి తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన కుమారుడికి నూతన జన్మ ఇచ్చినటువంటి బాబరు నిజంగా ప్రపంచ చరిత్రలో గొప్పవాడుగా మనం చెప్పవచ్చు. ఒక తండ్రిగా చాలా చాలా గర్వపడ్డాను బాబర్ విషయంలో. బాబర్ చాలా మంచి వ్యక్తిత్వం గలవాడు. ఇతనికి అనేక బిరుదులు ఉన్నాయి. ముందుగా బాబర్ ఉన్నటువంటి బిరుదు సుగుణాల రాశి, మంచి గుణవంతుడు, స్వీయ చరిత్రకారుల రాజు, అట్లనే అగణిత గుణశాలి అనే బిరుదులు బాబర్కి ఉన్నాయి. ఏదేమైనా ఒక సైనికుడిగా, అంతకుముందు ఒక యువరాజుగా, సైనికుడిగా, రాజ్య భ్రష్టుడిగా, తర్వాత భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా, చివరికి తన కుమారుడి కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన గొప్ప తండ్రిగా ప్రపంచ చరిత్రలో బాబరు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతాడు. నెక్స్ట్ మన ఛానల్లో నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ప్రసారం కాబోతుంది. కాబట్టి మీరు డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ నందిని వారిస్ యూట్యూబ్ ఛానల్.